పొలిటికల్ గుసగుస. ఏపీ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి వరకు కూటమికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. టీడీపీ సీనియర్ నేత ఎస్వీఎస్ఎన్ వర్మపై పార్టీ అధిష్టానం వేటు వేయడం పెను సంచలనంగా మారింది. అసలు పిఠాపురంలో ఏం జరుగుతోంది? అభివృద్ధి పనుల పరిస్థితి ఏంటి? పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరిగినా ఏపీలో ఒక సంచలనమే. పొత్తు ధర్మంలో సీటును త్యాగం చేశానని చెప్పుకుంటూ ఆ నియోజకవర్గంలో ఏదో ఒక వివాదాన్ని వెతుక్కుంటున్నారు వర్మ. కారణం లేకపోయినా ఆ పార్టీ నేతల మీద ప్రేమ ఉన్నట్టు మా అధినేతల ఫోటోలు లేవని ఒకసారి, అలాగే ప్రోటోకాల్ లేదని మరోసారి, గౌరవం దక్కలేదని ఇంకోసారి, ఇలా ప్రతిసారి ఏదో ఒక కారణంతో వివాదాన్ని కాలుదువ్వుతూనే ఉన్నారు. పార్టీ పెద్దలు ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. రాష్ట్రంలోనే పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానముంది. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలిచిన నియోజకవర్గం కావడంతో ఆ నియోజకవర్గాన్ని జన సైనికులు ఓన్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కోసం తన సీటును వర్మ త్యాగం చేయడం, జనసేనాని గెలవడంతో టీడీపీ అధిష్టానం వర్మను పిలిచి సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చి సపోర్ట్ చేయాలని కోరారు. అయితే గత 2 ఏళ్లుగా వర్మకు ఎలాంటి హోదా దక్కకపోవడంతో నియోజకవర్గంలో అనేక రకాలుగా న్యూసెన్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. జన సైనికుల మీద ప్రోటోకాల్ విషయంలో రచ్చకెక్కడంతో అధిష్టానం ఆయనను పిలిచి వార్నింగ్ ఇచ్చినా తీరును మార్చుకోలేదు. దీంతో ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో పార్టీ పదవుల స్వీకార సమయంలో కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కుర్చీల కోసం, ఫోటోల కోసం గొడవలు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. దీంతో ఇండైరెక్ట్ గా వర్మకే వార్నింగ్ ఇచ్చారని టీడీపీ నాయకులు గుసగుసలాడుకున్నారు. ఇక వర్మకు ఎంత చెప్పినా తన తీరు మార్చుకోకపోవడంతో అధిష్టానం వర్మను పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించింది. ప్రస్తుతం నియోజకవర్గ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు టీడీపీ ఒక ప్రత్యేక కమిటీని రంగంలోకి దించుతోంది కూడా. వర్మ మీడియా ముందుకు వచ్చి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉన్నానని మాట్లాడారు వర్మ. అలా మాట్లాడడానికి కారణమేంటి? లోకేష్ ఇచ్చిన వార్నింగేనా, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది ఇప్పుడు పార్టీ నాయకులు గుసగుసలాడుతున్నారు. ఇక పిఠాపురం విషయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో దోస్తీకే ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరినన్నా వేయచ్చు, పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేస్తారు కదా, బయట వాళ్ళు లేరు కదా. ఎవరినన్నా వేయచ్చు, తప్పేమీ లేదు ఇందులో. నేను ఆల్రెడీ మాట్లాడొచ్చాను. నేను మాట్లాడిన దానికి అనుగుణంగానే కార్యక్రమం జరుగుతుందని కూడా తెలియదు. సీటు రాకపోవడం అన్నది కూటమిలో ఎవరికొవరికి నష్టం జరుగుద్ది. 20-30 సీట్లలో నష్టం ఎక్కడ జరిగినా అక్కడ ఉన్న పార్టీకి సపోర్ట్ చేయాలి, భరాయించాలి, పార్టీకి సపోర్ట్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే కూటమి జగన్మోహన్ రెడ్డి రాకూడదని ఆలోచనతో పనిచేసినప్పుడు కూటమి గెలుపు కోసం ఎవరొకరు త్యాగం చేయాలి, తప్పదు. ఏది ఏమైనా పిఠాపురం ఇప్పుడు కేవలం ఒక నియోజకవర్గం మాత్రమే కాదు, ఏపీ రాజకీయాలకి దిక్సూచి లాంటిది. ఒకవైపు కూటమి క్రమశిక్షణను కాపాడడం కోసం సొంత పార్టీ నేతనే పక్కన పెట్టిన చంద్రబాబు నిర్ణయం, మరోవైపు రాజకీయ సెగలు తగలకుండా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న పవన్ కళ్యాణ్ వ్యూహం, ఈ 2 అంశాల మధ్య పిఠాపురం రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది. ఇన్ఛార్జిగా వర్మ అవుట్ అయ్యారు సరే, కానీ రాబోయే రోజుల్లో నియమించే ప్రత్యేక కమిటీ గ్రౌండ్ లెవెల్లో కేడర్ను ఎలా కలుపుకుపోతుంది? ఏది ఏమైనా రాబోయే రోజుల్లో పిఠాపురం అటు అభివృద్ధిలోనూ ఇటు రాజకీయాల్లోనూ రాష్ట్రానికే దిక్సూచిగా మారబోతుందన్నది మాత్రం స్పష్టమవుతుంది. ఈ రాజకీయ మార్పులు పవన్ కళ్యాణ్ విజన్ కి ఏ మేరకు అండగా నిలుస్తాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.